ఉదయకాలపు దేవుని ప్రత్యక్షత. ప్రైజ్ ద లార్డ్, హల్లెలూయా. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ప్రభు యొక్క అత్యంత కృపను బట్టి మరి యొక్క ఉదయకాల దేవుని ప్రత్యక్షపు వాక్కులోనికి వచ్చి ఉన్నాము. ఆయన వాక్కు మన జీవితాలకు నెమ్మది, ధైర్యం, విడుదల, క్షేమం. కనుక ఏ పరిస్థితులను బట్టి కృంగిపోక, కలవరపడక, భయపడక దేవుని వాక్కునందు నమ్మిక ఉంచు. మనుషులు మోసగించవచ్చు మాటలు ఇచ్చి, కానీ నీ ప్రభు మాట ఇచ్చి నెరవేర్చే దేవుడు. అవును ప్రియ దేవుని బిడలారా, వాగ్దానం ఇచ్చినవాడు, నమ్మదగినవాడు. ప్రతి ఉదయం నిన్ను తట్టి లేపి తన వాగ్దానముతో నిన్ను ధైర్యపరుస్తూ ఆదరిస్తున్న దేవదేవుని స్తుతిస్తూ ఆయన వాక్కును ధ్యానం చేసుకుందాం. పరిశుద్ధ గ్రంథములో ఎఫెసీ పత్రిక 5వ అధ్యాయము 16వ వచనమును 15వ వచనమును ధ్యానం చేసుకుందాం. దినములు చెడ్డవి గనుక మీరు సమయమును పోనీయక సద్వినియోగము చేసుకొనుచు అజ్ఞానుల వలె కాక జ్ఞానుల వలె నడుచుకొనున్నట్లు జాగ్రత్తగా చూచుకొనుడి. హల్లెలూయా. దేవునికి స్తోత్రం. ప్రభునందు ప్రియ దేవుని బిడలారా, ఈ ఉదయకాలం ప్రభు తన వాక్కుతో మనలను దర్శిస్తూ ఉన్నాడు. దినములు చెడ్డవిగా ఉన్నాయి. ఎక్కడ చూసినా కూడా ప్రపంచ పరిస్థితుల్లో ఎక్కడ క్షేమము లేదు. ఆయన పాద సన్నిధిలోనే మనకి క్షేమము, మనకి భద్రత, ప్రార్థించే వారికే క్షేమము. ప్రియ దేవుని బిడలారా, పరిశుద్ధత జీవితాన్ని అనుసరించే వారికే క్షేమము. ఎప్పుడు ఏ విధమైన తెగుళ్ళు, విపత్తులు, అవును ప్రమాదాలు జరుగుతూ ఉన్నాయో ఊహించిన రీతిగా ఎన్నో మరణ వార్తలు మనం వింటూ ఉన్నాం. ప్రభు అంటున్నాడు, దినములు చెడ్డవిగా ఉండగా అజ్ఞానుల వలె నడుచుకొనక జ్ఞానము కలిగి ప్రభు మీకు ఇచ్చిన సమయమును, ప్రభు మీకు ఇచ్చిన జీవితాన్ని, ప్రభు మీకు ఇచ్చిన అవును ప్రియ దేవుని బిడలారా ఆధిక్యతలను సద్వినియోగం చేసుకోమని ప్రభు చెప్తూ ఉన్నాడు. ప్రభు ఎంతో మందికి, అందరికీ కూడా వారి వారి సామర్థ్యము కొలది కృపలు అనుగ్రహించాడు, జ్ఞానం అనుగ్రహించాడు. ఎన్నో అవును ప్రియ దేవుని బిడలారా ఎన్నో తలాంతులు అనుగ్రహించాడు. మరి ఆయన పరలోకము మరి నుంచి మరలా తిరిగి వస్తూ అంటున్నాడు, వాని వాని క్రియల చొప్పున వానికి ప్రతిఫలం ఇస్తాను అంటూ ఉన్నాడు ప్రియ దేవుని బిడలారా. మరి ఆయన ఆరోహణమై వెళ్ళేటప్పుడు నా తండ్రి ఇంట అనేక నివాసములు ఉన్నాయి, నేను మీ కొరకు ఏర్పరచడానికి, నాతో కూడా మీరు నిత్యము జీవించడానికి, యుగయుగాలు నాతో కూడా పరిపాలించడానికి మీకు స్థలము సిద్ధపరచ వెళుతున్నాను. నేను మరలా తిరిగి రాబోతూ ఉన్నాను. కనుక నేను వచ్చినప్పుడు మరి మీ యొక్క క్రియలను బట్టి మీకు ప్రతిఫలం ఇస్తానంటూ ఉన్నాడు. ఒకనికి 5 తలాంతులు, ఒకనికి 2 తలాంతులు, ఒకనికి 1 తలాంతు ఇచ్చినప్పుడు 5 తలాంతులు కలిగిన వాడు మరి యొక్క 5 తలాంతులను వృద్ధి చేసి 10 మరి ఆ యజమానునికి అప్పగిస్తాడు. అలానే 2 తలాంతులు కలిగిన వాడు మరి 2 అవును ప్రియ దేవుని బిడలారా 4 తలాంతులుగా రెట్టింపు చేసిస్తాడు. 1 తలాంతు ఇచ్చిన వాడు భూమిలో దాచిపెడతాడు. మరి వానిని ఎంతో శ్రమకు, ఎంతో శిక్షకు గురి చేసి ఆ 1 తలాంతు కలిగిన వాడిది తీసి 10 తలాంతులు కలిగిన వాడికి ఇచ్చి గణపరిచిన దేవుడుగా ఉన్నాడు, యజమానుడుగా ఉన్నాడు. అలానే దినములు చెడ్డవిగా ఉన్నాయి, సమయము పోనీయక అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి సమయాన్ని సద్వినియోగం చేసుకో. ఆయన ఇచ్చిన ఈ ఆయుష్కాలపు దినము అవును తండ్రి యొక్క చిత్తమును నెరవేర్చుట కొరకు, తండ్రికి విధేయత చూపి ఆయన ఆజ్ఞలను అనుసరించి జీవించుట కొరకు మాత్రమే నీవు జీవించాలి. ప్రియ దేవుని బిడ్డ, జీవించువారు తమ కొరకు కాక తమ కొరకు మృతి పొంది తిరిగి లేచిన వాని కొరకు జీవించమని ప్రభు వాక్యం చెప్తా ఉంది. ఆయన అంటున్నాడు, మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకండి, మీకేం కావాలో నేను ఇస్తా. ఉద్యోగం కావాలా, గర్భఫలం కావాలా, మీ బిడ్డలకు వివాహం జరిగించబడాలా, మీ ఆర్థిక ఇబ్బందుల, అనారోగ్య పరిస్థితుల ఏ సమస్య అయినా నేనున్నాను. మీ కొరకు సమస్తము సిద్ధపరిచిన వాడను, సమస్తమును కూడా ధారాళంగా దయచేసే దేవుణ్ణి నేనున్నాను. కానీ మీరు మొదట నా రాజ్యమును, నా నీతిని వెతకమని ఆయన ఆజ్ఞాపిస్తే, ఆయన రాజ్యమును నీతిని వెతకకుండా అజ్ఞానుల వలె మన సమయమును సద్వినియోగం చేసుకోకుండా అవును ఈ లోక సంపద కొరకు, ఈ లోకములో పేరు కొరకు, ఈ లోకములో ప్రఖ్యాతి కొరకు అవును ప్రియ దేవుని బిడలారా పరుగులు తీస్తున్న నేటి ఆధునిక రంగంలో మనము జాగ్రత్త కలిగి అజ్ఞానుల వలె కాక దేవుడిచ్చిన ఈ ఆయుష్కాలపు దినాన్ని, ఈ ఆయుష్కాలపు జీవితాన్ని అవును ఆయన మహిమ కొరకు ఎవరైతే జీవిస్తారో వారు బలా నమ్మకమైన మంచి దాసుడా అనిపించుకొని ప్రభు యొద్ద ఉన్నతమైన బహుమానమును పొందుకునే జీవితము త్వరలో ఉన్నది ప్రియ దేవుని బిడలారా. కనుక దేవుని వాక్యానికి విధేయత చూపి ఆయన అనుగ్రహించే ఆశీర్వాదమును సమృద్ధిగా పొందుకుందాం. మన ఆధ్యాత్మిక జీవితాలను నూతనీకరించుకొని ఫలభరితమైన జీవితం, ఆయన రాజ్యమును నీతిని వెదుకుట కొరకు, ఆయన చిత్తమును అనుసరించి జీవించుట కొరకు శేష జీవితాన్ని ప్రభువుకి సమర్పిద్దాం.
ఇటు మాటలు ప్రభు మన వినికిడిలో దీవించునుగాక. తలలు వంచండి. దయగలిగిన తండ్రి, పరిశుద్ధుడా, నీ ఘననామానికి వందనాలు. ఈ ఉదయకాలం నీ వాక్కు ద్వారా నీ బిడ్డలను దర్శించారు. అవును తండ్రి, దినములు చెడ్డవిగా ఉన్నాయి. అజ్ఞానుల వలె కాక జ్ఞానము కలిగి సమయమును సద్వినియోగం చేసుకునే కృప దయచేయండి తండ్రి. నీవిచ్చిన కృపలు నైనా నీ రాజ్యమును, నీతిని వెదుకుటలో, నీ రాజ్య వ్యాప్తి కొరకు నీ ప్రజలు పాటుపడాలే కానీ ఈ లోకమంతా ఒక దినాన అగ్ని చేత నశించిపోతున్నది. ఈ లోక సంబంధమైన జ్ఞానము ఒక దినాన నశించిపోతుంది. దైవిక సంబంధమైన జ్ఞానము, దైవిక సంబంధమైన సామర్థ్యత అవును ఎప్పటికీ నిలిచి ఉంటుంది. ప్రభువా తండ్రి, నీకు వందనాలు. నీ చిత్తమున గైకొనే బిడలుగా, నీ చిత్తమునకు లోబడే బిడలుగా, నీ రాజ్యమును, నీతిని మొదట వెదుకుటలో సమస్తమును పొందుకునే బిడలుగా నీ బిడలను నడిపించమని, దీవించమని, ఆశీర్వదించమని, నీ వాక్యపు వెలుగులో వారిని మీరు దర్శించమని, లోపరుచుకొనమని యేసు పరిశుద్ధ నామములో ప్రార్థిస్తున్నాను తండ్రి. ఆమేన్. ఆమేన్. ప్రైజ్ ద లార్డ్. గాడ్ బ్లెస్ యూ.